అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఇక్కడ పచ్చెనపప్పు చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? మనం పండగలప్పుడు సుక్కీలు అదే పూర్ణాలు అంటాం కదా, అవి చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఎలా రావాలి, ఎట్లా చేస్తే కరెక్ట్గా బ్రేక్ అవ్వకుండా వస్తాయి అనేది ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పప్పు అంతా నానిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకుంటాం కదా, అట్లా నానబెట్టుకున్న పప్పుని మనం ఇట్లా కుక్కర్లో వేసుకునేసి ఉడికించుకోవాలి. చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో కరెక్ట్గా వస్తాయండి. ఎక్కడ పూర్ణం అనేది బ్రేక్ అవ్వడం, ఆయిల్లో చెదమడం అట్లా ఏమి ఉండదు. ఈ మెథడ్లో చేసుకుంటే నీట్గా వస్తాయి. అది పండగలప్పుడు మనం చేస్తాం కదా, సుఖీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. పప్పు అంతటిని ఇట్లా కుక్కర్లో వేసి కొంచెం వాటర్ వేసుకొని విజిల్స్ కూడా వేయించుకోవచ్చు, లేదా 1-2 విజిల్స్ కూడా పప్పు అనేది ఉడికిపోతుంది. మనం కడాయిలో అరకిలో పప్పు తీసుకుంటే అరకిలో బెల్లం తీసుకోకూడదండి, ఎందుకంటే స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది. అట్లాగే కొంచెం అది ఉంటుంది కదా, పప్పు అనేది జారుడుగా అయిపోయి మనకి ఉండకట్టదు. కొంచెం బెల్లం తక్కువగా తీసుకోవాలి. ఆ తీసుకున్న బెల్లాన్ని ఇట్లా నలగొట్టుకునేసి బాండీలో వేసుకొని కరిగించుకుందాము. ఈలోపు పప్పు అనేది ఉడికిపోతుంది. చూసారా, పప్పు అనేది ఉడికిపోయింది. అసలు వాటర్ లేదు, చాలా నీట్గా ఉడికిపోయింది. అంటే ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ ఆ వాటర్ని వంపేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దీన్ని ముద్దకంతో మెదుపుకుందాం. ఇప్పుడు మెత్తగా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది. ఈలోపు బెల్లం అనేది మనము కరిగించుకుంటాం కదా, గ్యాస్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే బెల్లం గడ్డలంతా కరిగిపోయి వాటర్ వస్తుంది కదా, దాన్ని మనం మళ్ళీ వడపోసుకునేసి మళ్ళీ సేమ్ బాండీలో పెట్టుకొని కొంచెం ఉడికించుకోవాలి. అంటే బబుల్స్ వచ్చేటట్టుగా, పాకం వచ్చే అంత ఇదిగా అయితే ఏం అవసరం లేదు. బబుల్స్ వచ్చే విధంగా బెల్లం ఉడికితే అప్పుడు ఈ పప్పు అనేది ఎత్తి మనం ఈ బెల్లంలో వేసేస్తాము. ఈ బెల్లంలో ఈ పప్పు వేసినప్పుడు మనం కొంచెం ఎక్కువసేపు ఉడికిస్తామండి, కొంచెం దగ్గరికి వచ్చి చిక్కబడిందాక. అట్లా ఉడికిన పూర్ణం ఏంటంటే బ్రేక్ అవ్వదు, ఆయిల్లో బ్రేక్ అవ్వదు అది. ఇదిగోండి, మొత్తం వేసేసిన తర్వాత కొంచెం జారుడుగా అవుతుంది, కానీ బెల్లం అనేది ఉడికి గట్టిపడుతుంది కదా, అప్పుడు ఈ పప్పు అనేది కూడా గట్టిగా అయిపోతుంది. మనం ఏదైనా పండగలప్పుడు కొంచెం హడావిడి ఉన్నా ముందు రోజైనా ఈ ప్రాసెస్ పూర్ణం అనేది తయారు చేసి పెట్టుకోవచ్చు. తర్వాత పండగ రోజు వెంటనే బూరెలు అనేవి వేసేసుకోవచ్చు. ఇట్లా పూర్ణం అంతా బాగా ఉడికించుకోవాలి. ఇందులో కొబ్బరి వేసుకుంటారు, అట్లాగే యాలక్కాయ ఒకటి కొట్టి వేసుకుంటారు. మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అనేసి బాగా ఇట్లా చిక్కగా వచ్చిందాక ఉడకనిస్తే పూర్ణం అనేది బాగా వస్తుంది. అందులో బెల్లంలో పప్పు అనేది ఉడుకుతుంది కదా, టేస్ట్ ఇంకా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై అయితే చేసి చూడండి. ఇదిగోండి, దగ్గరికి వస్తుంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం యాలక్కాయ వేస్తున్నా. యాలక్కాయ కూడా వేసేసి బాగా ఇంకొకసారి కలబెట్టుకుని, అంటే స్విమ్లో పెట్టుకునేసి తిప్పుకుంటూ ఉంటే పూర్ణం అనేది గట్టిగా అయిపోతుంది. చాలా ఈజీగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఈ పూర్ణం అనేది ఎంత గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఎంత సైజు ఉండలు కావాలంటే అంత సైజు ఉండలు కట్టుకునేసి దోశ బ్యాటర్ ఉంటుంది కదా, దోశ బ్యాటర్లో అయినా వేసుకోవచ్చు, లేదా మైదా పిండి అయినా కొంచెం జారుడుగా కలుపుకునేసి మైదా పిండిలోనైనా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవచ్చు. ఎక్కడ బ్రేక్ అనేది అయితే అవ్వదండి, చాలా కరెక్ట్గా వస్తుంది. ఏ సైజు బాల్స్ మనం వేసినా కూడా బ్రేక్ అనేది అవ్వదు. నేనైతే దోశ బ్యాటర్ ఉంది నాకు ఇంట్లో, ఇట్లా జారుడుగా దోశ బ్యాటర్ అయితే కలుపుకునేసి ఆయిల్ పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత, మరీ ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత వేయకూడదు. ఆయిల్ని స్విమ్లో పెట్టుకునేసి 1-2గా అట్లా వేసుకొని వెంటనే కదపకూడదండి. కొంచెం కింద పక్క పార్ట్ ఉంటుంది కదా, అది హీట్ అయ్యి కొంచెం గట్టిపడిన తర్వాత కదిలిపితే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. నేనైతే ఇదే విధంగా చేసుకుంటాను, అందుకే నేను పూర్ణాలు అనేవి ఈజీగా వేయగలుగుతానండి. ఇప్పుడు వేసినట్టుగా మనం కదర్చొద్దు. ఫస్ట్ వేసినవి కదా ఇవి, ఇట్లా మనం చలాకుతోటి అట్లా అంటుంటే సైడ్కి వచ్చేస్తున్నాయి. ఆయిల్ కూడా ఏం ఖరాబ్ అవ్వలేదు. చూసారా, పూర్ణం అనేది చాలా బాగా రౌండ్గా నీట్గా వచ్చింది. పండగలప్పుడు ఇట్లా ఈజీ మెథడ్లో పూర్ణాలు అనేది చేసుకోవచ్చు. ఇంకా ఇట్లా మంచి మంచి రెసిపీస్ని నేను మీకు షేర్ చేస్తుంటాను.
వీడియో అనేది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఉంటానండి.